కరకట్ట ప్లాన్ అదిరింది. నకిలీ మద్యం స్కామ్లో పీకల్ లోతు మునిగిపోయినటువంటి కరకట్ట ప్రముఖులు, ముఖ్య నేతలు ఇప్పుడు ఒక చక్కటి ప్లాన్ గీశారు. ఒక గొప్ప వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో ఆధారంగా ఇప్పుడు కేసు మొత్తాన్ని అటువైపుకు టర్న్ చేయాలని చూస్తున్నారు. కరకట్టకు యువతల ఉన్న పెద్ద తలకాయల మెడకు చుట్టుకోవడంతో ఇప్పుడు దీన్ని కరకట్టకు అవతలకు విసిరి కొట్టాలని చూస్తున్నారు. అందుకు ఒక పక్కా ప్లాన్ గీశారు. రేపటి నుంచి మనం వీళ్ళు దోచేసిన 5,280 కోట్ల రూపాయలను మాట్లాడుకోకూడదు. వీళ్ళు పెట్టిన 1,30,000 బెల్ట్ షాపులు, వీటి గురించి మాట్లాడుకోకూడదు. వీళ్ళు తీసుకొచ్చిన 3,400 మద్యం దుకాణాల్లో ఎన్నింటిలో నకిలీ మద్యం అమ్ముతున్నారో మనం చర్చించకూడదు. మనం చర్చించాల్సిన ఎజెండాను సెట్ చేశారు. ఈరోజు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతోంది ఎవరో తెలుసా? A1 జనార్దన్ రావు. సంచలన విషయాలట ఆయన బయటపెట్టింది. A1 జనార్దన్ రావు ఒక విషయాన్ని బయటపెట్టారు. అందులో ఏముందంటే ఆ వీడియోలో జోగి రమేష్, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయనే తనతో ఈ వ్యాపారం చేయించారు అంటూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. జోగి రమేష్ జనార్దన్ రావుతో ఈ వ్యాపారం చేయించారంట. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఆయన ఆపేశాడట. ఆ తరువాత జోగి రమేష్ మనం ఎలాగైనా సరే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలంటే నువ్వు మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాలి అని చెప్పారట. అందుకని ఈయన వ్యాపారం మళ్ళీ మొదలు పెట్టారట. ఏది? జోగి రమేష్ చెబితే 5,280,000 కోట్లు, 5,820,000 కోట్ల రూపాయల వ్యాపారం సాధ్యమవుతుందా? జోగి రమేష్ చెబితే 1,30,000 బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయొచ్చా? అలాగే మద్యం దుకాణాలు, ఎన్ని మద్యం దుకాణాలకు వీళ్ళు సరఫరా చేశారంటే లెక్కలేనన్ని మద్యం షాపులకు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వ్యవస్థీకృతం చేసి మద్యం షాపులకు సరఫరా చేస్తున్నారు. 5,280 కోట్ల రూపాయలు. సరే, 5,280 కోట్ల రూపాయల వ్యాపారం జోగి రమేష్ చెబితే మన జనార్దన్ రావు చేశారు. అంటే ఇప్పుడు ఇది జోగి రమేష్కు పంపించారా? సార్ సింపుల్గా చెప్తున్నా, దీన్ని సిబిఐకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వణుకుతున్నారు? జోగి రమేష్ ఉన్నారు కదా. వీటన్నింటికంటే ఒక సినిమా డైలాగ్ మీకు చెప్పి మీకు వీడియో చూపిస్తా. ఆ సినిమా డైలాగ్ ఏంటంటే, ఓ సినిమాలో వీడు ఎప్పుడు దొంగతనం చేసినా నిమిషాల్లో దొరికిపోవడం వీడికి అలవాటు అనే ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. ఎప్పుడు దొంగతనం చేసినా వెంటనే దొరికిపోవడం వాడికి అలవాటు అని ఒక సినిమా డైలాగ్. సేమ్ అదే చేశారు మళ్ళీ. అసలు జనార్దన్ రావు ఏం మాట్లాడారు, అందులో ఏముంది మీకు క్లియర్గా నేను పిక్చర్తో సహా వీడియో వేసి మరీ చూపిస్తాను. దొంగలు ఎలా దొరికిపోయారో, కరకట్ట దొంగలు ఎలా ఈ కేసులో ఈ వీడియోలో దొరికిపోయారనేది మనకు సులభంగా అర్థమైపోతుంది. ముందుగా వీడియో చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. అక్టోబర్ 6న విదేశాల్లో ఉన్నటువంటి జనార్దన్ రావు, A1 జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేశారు. అప్పుడు ఆయన ఎక్కడా కూడా జోగి రమేష్ పేరు చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు 13వ తారీఖున ఒక వీడియో రిలీజ్ అయింది. అందులో జోగి రమేష్ పేరుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ రోజేం మాట్లాడారు, ఈ రోజేం మాట్లాడారు, దొంగలు ఎలా దొరికిపోతారనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆ 2 వీడియోలు ప్లే చేయండి. రైట్, వీడియో ఉంటే వేయండి. ఇప్పుడు మాట్లాడిన వీడియో ఉందా? ఎస్. ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మద్యం గురించి తమ్మళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ
మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి ప్రతికాముఖంగా నమస్కరిస్తూ వినియోగించుకుంటున్నాను. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. అసలు ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పనులు చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లైన్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నా సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఈ 2 వీడియోల సారాంశం ఏంటంటే, 2 వీడియోల్లో ప్రధానంగా వినిపిస్తోంది ఏంటంటే, తంబళ్లపల్లె నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి, ఆయనకు సంబంధం లేదని చెప్పడమే 2 వీడియోల సారాంశం. మొదటి వీడియోలో ఎక్కడా కూడా జోగి రమేష్ పేరు ఎందుకు ప్రస్తావించలేదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జోగి రమేష్ అనే వ్యక్తి చెబితేనే ఈ వ్యాపారం చేశానని చెప్తున్నారు. జోగి రమేష్ అనే వ్యక్తి చెబితే రోజుకు 30,000 క్వార్టర్ బాటిల్ తయారు చేసే ప్లాంట్లు ఏర్పాటు చేయగలరా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో? రోజుకు 30,000 క్వార్టర్ బాటిళ్లను బెల్ట్ షాపులకు, టీడీపీ సిండికేట్ అయినటువంటి వైన్ షాపులకు టీడీపీ నాయకులు ఇవి నడిపేది. మళ్ళీ అక్కడ కూడా బెల్ట్ షాపులు నడిపేది టీడీపీ నాయకులే. వాళ్ళ టీడీపీ నాయకులు నడిపేటటువంటి బెల్ట్ షాపులకు, వైన్ షాపులకు సరఫరా చేయొచ్చా? ఏడాదిలో 5,280 కోట్ల రూపాయల వ్యాపారం జోగి రమేష్ చెబితే చేయొచ్చా? ఇవన్నీ పక్కన పెడితే జోగి రమేష్ను ఒకవేళ పెద్దవాడే చేశామనుకుందాం. ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తున్నా. ఒకసారి ఈ వీడియో చూడండి, ఒక్కసారి స్క్రీన్ పైన వీడియో చూడాలి. చూస్తే మీకు అద్భుతమైన పాయింట్ దొరుకుతుంది. కరకట్ట చేసినటువంటి కుట్ర బయటపడుతుంది. అరెస్ట్ సమయంలో జనార్దన్ రావు ఏ షర్ట్ వేసుకున్నారు సార్? అక్కడ అరెస్ట్ సమయంలో ఆయన వేసుకున్నటువంటి షర్ట్ విదేశాల నుంచి వచ్చిన వెంటనే ఆయన్ను విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఏ షర్ట్తో ఉన్నారో మీరు బాగా గమనించవచ్చు. కింద బటన్ ఊడిపోయి వైట్గా కనిపిస్తోంది చూడండి. ఇక్కడ కూడా కింది బటన్ ఊడిపోయి వైట్ షర్ట్లో అదే షర్ట్. అదేమో ఎయిర్పోర్ట్ విజువల్ అరెస్ట్ అయినప్పుడు, ఇదేమో పోలీస్ స్టేషన్లో ఇచ్చారా, ఆయనే సొంతంగా వీడియో రికార్డ్ చేశారా, పోలీసులు రికార్డ్ చేశారా? వెంటనే అదుపులోకి తీసుకుంటే, ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకుంటే ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ రికార్డ్ చేశారు? ఎవరు రికార్డ్ చేశారు? పోలీసులు రికార్డ్ చేశారా? ఇది పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయిందా, లేదా అంతకంటే ముందే ఎల్లో మీడియా రికార్డ్ చేసిందా? పోలీసులు రికార్డ్ చేసి ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎల్లో మీడియాకు ఇవ్వడానికి కుదరదు. ఎల్లో మీడియా రికార్డు చేసి ఉంటే పోలీసుల కంటే ముందు ఎల్లో మీడియా ఆయన్ని ఎప్పుడు కలిసింది? అదే డ్రెస్ చూడండి. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అడ్రస్ మారొచ్చు, అది విదేశాల్లో ఉండి రిలీజ్ చేయొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ డ్రెస్ గమనించండి, అదే డ్రెస్లో ఉన్నారు ఆయన. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ ఆ వీడియోలో ఉన్నదే జోగి రమేష్ తనతో చేయించారని ఆయన చెప్పింది నిజమైతే, పోలీసుల అదుపులో ఉన్న జనార్దన్ రావు ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఆ విషయం ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్లో ఉండాలి. మరి రిమాండ్ రిపోర్ట్లో లేనప్పుడు ఈ వీడియోతో ఏం సంబంధం? రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు జోగి రమేష్ పేరు లేదు? ఉండాలి కదా, జోగి రమేష్ పేరు ఉండాలి కదా రిమాండ్ రిపోర్ట్లో. మరి జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు చేర్చలేదు? వీడియో మాత్రం సపరేట్గా ఎందుకు బయటకు వచ్చింది? పాయింట్ నెంబర్ 3, ఈరోజు సిట్ను ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే, జీవో రిలీజ్ అయిన వెంటనే వీడియో కూడా రిలీజ్ అయింది. అంటే మొత్తం కేసును మలుపు తిప్పాలి మనం.
మొత్తం కేసుని ఈ రోజు నుంచి మనం దోచేసిన 5,280 కోట్ల రూపాయల గురించి ఎవరూ మాట్లాడుకోకూడదు. వైఎస్ఆర్సీపీకి లింకులున్నాయి, జోగి రమేషే ఇది చేయించాడని మనం మాట్లాడుకోవాలి. సిట్ ఆ విధంగా దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. కరకట్టుకున్నటువంటి లింకులు ఎవరూ మాట్లాడరు. ఇంతకాలం మీతో తాగించినటువంటి నకిలీ మద్యం గురించి ఎవరూ మాట్లాడకూడదు. ఇంతకాలం పాడైపోయిన మీ కిడ్నీల గురించి, లివర్ల గురించి, హార్ట్ గురించి ఎవరూ మాట్లాడకూడదు. బలహీన పడిపోయి సత్తువ లేకుండా అయిపోయిన మీ నరాల గురించి ఎవరూ మాట్లాడకూడదు. అంతా కూడా ఇది మొత్తం వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో నిజమైందే అయితే రిమాండ్ రిపోర్ట్లో ఈ మాటల్ని ఎందుకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చేర్చలేదు? ఇతను అదే డ్రెస్లో ఉన్నాడు, ఇక్కడ అదే డ్రెస్లో ఉన్నాడు, సేమ్ షర్ట్, ఇక్కడ అక్కడ ఉన్న వ్యక్తి, ఎయిర్పోర్ట్లోనే పోలీసుల అదుపులోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి వీడియో ఎలా రిలీజ్ చేయగలిగారు? ఈ ఇది పోలీసులు రికార్డ్ చేస్తే రిమాండ్ రిపోర్ట్లో ఉండాలి. అదే సమయంలో పోలీసులే రికార్డ్ చేస్తే ఎల్లో మీడియాకు ఇవ్వకూడదు. మరి ఎవరు రిలీజ్ చేశారు, ఎవరు ఎప్పుడు రికార్డ్ చేశారు? ఇది రైట్. ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి, వాటిపైన మాట్లాడదాం. మా ప్రతినిధి సతీష్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి సతీష్తో మాట్లాడదాం. సతీష్, ఏంటి వీడియో? ఈ వీడియోలో ఉన్నటువంటి అంశాలు, ఇంతకుముందు నేను ఏదో చెప్పినట్టు సినిమా ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు దొంగతనం చేసినా వీడి నిమిషాల్లో దొరికిపోతాడని. అలాంటి పాయింట్లు మీకేమేం కనిపిస్తున్నాయి? సార్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈ కేసు విషయంలో ఆ దొంగ దొరికిపోవడమే కాదు, పోలీసులు కూడా దొంగల్లాగా దొరికిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా ఈ వీడియో పోలీసులు ఆధీనంలో ఉన్నప్పుడు రికార్డ్ చేసినటువంటి వీడియో అని చెప్పడానికి ఇప్పుడే మీరు ఆధారాలన్నీ కూడా వివరించారు. ఇందులో రెండు అంశాలు, ఒకటి జనార్దన్ రావు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, తన ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్కి కాంట్రడిక్టివ్గా రెండో స్టేట్మెంట్ ఉంది. ముందు ఇచ్చినటువంటి వీడియోలో ఎక్కడ జోగి రమేష్ పేరు చెప్పలేదు, కానీ తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో జోగి రమేష్ పేరు చెప్పారు. ఇది పోలీసుల ఆధీనంలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఏ డ్రెస్తో అయితే ఉన్నారో ఆధీనంలోకి వెళ్ళారు, పోలీసుల ఆధీనంలోకి వచ్చారో ఆ తర్వాత రికార్డ్ చేసినటువంటి వీడియోగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా, ఎందుకనంటే ఈ వీడియో కంటే ముందు ఇప్పటికే మ్యాజిస్ట్రేటు ఆ రిమాండ్ విధించారు జనార్దన్ రావుకి. ఆ సందర్భంగా మ్యాజిస్ట్రేట్ ముందు, న్యాయస్థానం ముందు స్వయంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ను అక్కడ పొందుపరిచారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా జోగి రమేష్ తాను కలిసి ఈ నకిలీ జోగి రమేష్ చెప్తే తాను ఇది చేసినట్టు ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురావలేదు. రిమాండ్ రిపోర్ట్లో కూడా ఎక్కడ అంశాన్ని ప్రస్తావించలేదు. ఇంకొకటి ఇక్కడ చాలా స్పష్టంగా చంద్రబాబును డ్యామేజ్ చేయడానికో లేదా తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయడానికి చంద్రబాబు సొంత జిల్లాలో చేస్తే ఇది మనం చేయాలని జోగి రమేష్ ఆదేశించాలని మరొక కొత్త కథను తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవానికి రిమాండ్ రిపోర్ట్లు ఇంకొక అంశం కూడా ఉంది. తెలంగాణలో నిజాంపేటలో కూడా మేము తయారు చేశాము, అక్కడి నుండి 30 లీటర్ల టిన్నులతో ఇబ్రహీంపట్నం తీసుకొచ్చామనే విషయాన్ని ఇదే వ్యక్తి అంగీకరించినట్టు సేమ్ రిమాండ్ రిపోర్ట్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఇందులోనేమో జనార్దన్ రెడ్డికి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్కి, నారా చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైనటువంటి జనార్దన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ సాక్షాత్తు జనార్దన్ రెడ్డి డ్రైవర్ అష్రఫ్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు అతను రిమాండ్ రిపోర్ట్ను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసింది ఎక్సైజ్ పోలీసులు ప్రొడ్యూస్ చేశారు. అందులో నేను స్వయంగా మా ఓనర్ అయినటువంటి, అంటే టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్లాక్ స్కార్పియో వెహికల్లోనే వైన్ షాప్ నుండి ఈ కల్తీ మద్యం బాటిల్ తీసుకొని వచ్చి నేను బెల్ట్ షాపులకి సరఫరా చేసిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ ఆ కథలన్నీ, నిజాలన్నింటినీ కూడా దారి మళ్లించడం కోసం, సిట్ ఎంటర్ కాగానే ఓ కట్టు కథను ఎంటర్ చేయడం కోసం ఈ వీడియోతో, అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక ట్రైలర్ లాగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. నకిలీ మద్యం కేసులో కల్తీ వీడియోను అయితే రిలీజ్ చేసిన విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 3-4 రోజుల నుండి తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్లు మనం గమనించిన, ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నటి స్టేట్మెంట్ మనం గమనించిన, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పై నెట్టేటువంటి ఒక నెరేషన్ బిల్డప్ చేస్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ కథలో స్క్రీన్ ప్లే స్టార్ట్ చేసిన విషయం అయితే అర్థమవుతుంది. ఈశ్వర్, రైట్. థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. రైట్, చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారు, ఎవరి కోసం రికార్డ్ చేశారు, ఎందుకు ఇప్పుడు మాత్రమే బయటకు వచ్చింది. అతను రిమాండ్లో ఉండగా వీడియో బయటకు వచ్చిందంటే అతన్ని ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్న తరువాత, అతన్ని స్టేషన్కి తీసుకెళ్లిన తరువాత విచారణ చేస్తున్న సమయంలో రికార్డ్ చేశారా? అదే నిజమైతే రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎందుకు చేర్చలేదు? అత్యంత ప్రధానమైంది, జయచంద్రారెడ్డికి సంబంధించినటువంటి డ్రైవర్ని అరెస్ట్ చేసిన సమయంలో వివిధ సందర్భాల్లో రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశం ఏంటంటే, జోగి రమేష్
చెప్తేనే నేను ఇదంతా చేశాను అంటున్నారు కదా. జోగి రమేష్ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం, ఆయన జిల్లాలోని సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో చేస్తే చాలా బాగుంటుందని చెప్తేనే అక్కడ చేశారట. సొంత జిల్లాలో మొలకల చెరువులో 30,000 బాటిళ్ళు, 5,280 కోట్ల రూపాయల మద్యం స్కాము అంత చిన్న ఊర్లో సాధ్యమవుతుందా? జోగి రమేష్ చెబితే ఇక్కడ వరకు ఇన్ని వేల షాపులకి వెళ్ళిపోతున్న వైన్ షాపులకి 1,30,000 ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు, వాటన్నిటికీ వెళ్ళిపోతుందా? అత్యంత ప్రధానమైంది ఏంటంటే తెలంగాణలో నిజాంపేటలో కూడా మేము ఇలాగే కాచి దాన్ని ఇబ్రహీంపట్నంకి సరఫరా చేశామన్నారు. మరి తెలంగాణలో నిజామాబాద్లో కూడా దొంగ సారా ఖాయమని, నకిలీ సారా ఖాయమని, నకిలీ లేబుళ్ళు, నకిలీ మందు బాటిళ్ళు తయారు చేయమని జోగి రమేష్ గారే చెప్తారా? మొత్తానికి కేసును పక్కదారి పట్టించే కుట్ర మొదలైందా? ఎందుకంటే ఈ మొత్తం అంశం పైన సిబిఐ విచారణ చేస్తే సులభంగా ఉంటుంది కదా, అందరికీ బాగా ఇష్టం కదా అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారేమో సిబిఐ కావాలంటారు, మరోసారి సిబిఐ వద్దంటారు. తన అవసరానికి తగ్గట్టుగా సిబిఐ విచారణ ఉండాలా వద్దా అనేది తానే డిసైడ్ చేస్తారు. అవసరమైతే రెడ్ కార్పెట్ వేసి సిబిఐని ఆహ్వానిస్తారు. వద్దు అనుకుంటే జనరల్ కన్సెంట్ ఉపసంహరించి నా రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత నీకు లేదు అంటారు. ఇప్పుడు కరకట్ట మొత్తం నకిలీ సారా కంపు కొడుతుంటే దీనిపై సిబిఐ విచారణ వేయమంటే సిబిఐ విచారణ చేస్తే ఏమవుతుంది? విచారణ ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. అందుకే ఈ అవినీతి కంపునంతా కట్టగట్టి సిట్ చేతిలో పెడతాను అంటున్నారు. సిబిఐ ఎందుకు వద్దు, సిట్ ఎందుకు ముద్దు? ఇవాల్టి బిగ్ క్వశ్చన్లో ఈ అంశం కూడా ప్రధానంగా మనం చర్చించబోతున్నాం. సిబిఐకి సంబంధించి విచారణకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నది ఒక్కసారి విందాం. ఎస్, నకిలీ మద్యం కేసులో సిబిఐ విచారణకు బాబు ఎందుకు భయపడుతున్నారు? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇదే అంశంపైన ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి. ఈ శివ రాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్ళు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కోరస్ డెవలప్ చేశారు. మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. ఈ శివ రాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్ళు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కోరస్ డెవలప్ చేశారు. మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. ఎందుకో చంద్రబాబు నాయుడు గారి ఫేస్లో ఫీచర్స్లో చాలా తేడా కనిపిస్తుంది ఈ కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు. మామూలుగా చాలా యాక్టివ్గా ఉంటుంది బహిరంగ సభల్లో కానీ, మిగతా సందర్భాల్లో కలెక్టర్లతో కానీ, క్యాబినెట్లో కానీ ఎంత బాగా ఉండేటటువంటిది ఒకసారి ఆయన ఫీచర్స్లో కాస్త ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సిబిఐ విచారణ వేస్తే అది 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుందనేసి దాన్ని దాటవేస్తున్నారు. మరి జోగి రమేష్ పేరు బయటకు వచ్చింది కదా, సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఇంకా బాగుంటుంది కదా సార్, వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారు కదా ఎవరికి లింక్ ఉంది ఎవరికి లింక్ లేదన్న విషయాన్ని. ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. వాళ్ళ చర్చలో పాల్గొంటున్నారు రాజేశ్వర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఏఎస్పీ, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామ్నాథ్ గారు, సంచలనం రేపినటువంటి మొలకల చెరువు నకిలీ మద్యం స్కామ్లో కొత్తగా రిలీజ్ అయినటువంటి జనార్దన్ రావు వీడియో ఏం చెబుతోంది, ఎలాంటి టర్న్ తీసుకుంటుందని అనుకుంటున్నారు? ఈ వీడియో ద్వారా ఏమైనా నిజంగానే సంచలనాలు బయటకు వచ్చాయా, లేకపోతే ఏదో వీడియో రిలీజ్ చేసి వాళ్ళే బుక్ అయ్యారా? ఏమనిపిస్తోంది మీకు? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే ఈ సీక్వెల్ గమనిస్తే బాగా అసలు విషయం అర్థమైపోతుంది. ఫస్ట్ ఫారెన్ లో ఉన్నప్పుడు ఈ కేసుతో టీడీపీ వాళ్ళకి సంబంధం లేదు అని జనార్దన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే అప్పటికి ఒక సిగ్నల్ పంపించారే, నేను మీతో కాంప్రమైజ్ కాదలుచుకున్నాను, మీకు పొలిటికల్ గా ఇబ్బంది కలిగించుకోకుండా నేను ఎలాంటి స్టేట్మెంట్ అని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఒక ప్రకటన ఇచ్చారు. అవును. కానీ ఫారెన్ లో ఉన్నప్పుడు ఎవరిని వైసీపీ వాళ్ళని ఎవరిని ఇరికించాలి, ఏ వ్యక్తి పేరు చెప్పించాలన్నది ఇంకా డిసైడ్ చేసినట్టుగా లేరు. సరే వచ్చేసే ఇండియాకి అని చెప్పి ఇండియాకి వచ్చిన తర్వాత జోగి రమేష్ గారి పేరు చెప్పారు. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక దిశానిర్దేశం చేశారు. సిబిఐకి ఇస్తే మరో 10-11 ఏళ్ల పాటు కాలక్షేపం చేయాలనుకుంటున్నారు వీళ్ళు, అది కుదరదు అన్నారు. అంటే దాన్ని బట్టి ఏంది, ముఖ్యమంత్రి గారు ఒక లైన్ సెట్ చేసేసారు. వీళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, కాలక్షేపం చేయాలనుకుంటున్నారు అంటే ఈ కేసు వైసీపీ వాళ్ళది అని చెప్పేశారు. ఇంకా పోలీసులు ఆ మేరకు అల్లుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి విచారణ జరగకముందే ఇది వైసీపీ వాళ్ళకి సంబంధించిన కేసు అని ఎలా చెప్పగలిగారు? అంటే దీని వైసీపీ మీదకి మళ్ళీ చేస్తున్నాం అని డిసైడ్ చేయగానే
ఈ రోజు ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఇక జోగి రమేష్ గారి పేరు చెప్పేశారు. పైగా అక్టోబర్ 6వ తేదీన విడుదల చేసిన వీడియోలో ఆయన చాలా ఈజీగా ఉన్నారు, కానీ ఈ రోజు మాత్రం చేతులు కట్టుకొని ఉన్నారంటే ముందర ఎవరో ఇబ్బంది పెట్టి ఆయనతో చెప్పిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. మొత్తం ఏంటంటే ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మీడియా కూడా చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చేసి, ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు కావచ్చు, ఈ లిక్కర్ వ్యవహారంలో కావచ్చు విపరీతంగా డ్యామేజ్ జరిగిపోతుంది. మేము కూడా కంట్రోల్ చేయలేనంత డ్యామేజ్ అయిపోతుంది. వైసీపీకి మీడియా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇది బాగా స్పీడ్ గా వెళ్ళిపోతుంది అన్న ఒక ఆందోళన కూడా మీడియా వ్యక్తం చేస్తుంది. ఆ కథనాలు డైరెక్ట్ గా రాస్తూ ఉన్నారు కూడా, తీసుకెళ్లిపోతున్నారు వైసీపీ వాళ్ళు దీన్ని ప్రజల్లోనికి. అయితే ఒక సాక్షి మీడియా ఉన్న వైసీపీ అన్ని మీడియా ఛానళ్ళు అన్ని పత్రికలు ఉన్న వాళ్ళ అవతలు ఉన్నప్పటికీ కూడా వెళ్తుంది అంటే కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ వైపు నిజం లేదనే కదా. అంతే కదా, నిజం అనేది చాలా బలంగా వెళ్తుంది, కానీ అది లేదు కాబట్టి పరిస్థితి అది వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, సరే జోగి రమేష్ గారు నేను ఫ్రెండ్ ఏదో బతుకోవడానికి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేవు, 4 డబ్బులు సంపాదించుకుందాం, నువ్వు వాళ్ళ లిక్కర్ తయారు చేయని జోగి రమేష్ చెప్పారు అంటే ఓకే నమ్మచ్చు. అలా కాకుండా జోగి రమేష్ గారిని అప్పట్లోనే అధికారంలోకి వచ్చిన తొలి రోజులుంటే కూటమి ప్రభుత్వం వెంటాడుతోంది కేసులతో. అలాంటి జోగి రమేష్ మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేద్దాం, అది కూడా ఇక్కడ పెట్టద్దు, తీసుకెళ్లి చిత్తూరులో ప్లాంట్ పెట్టు అని చెప్తే జనార్దన్ రావు ఏమన్నా 10వ తరగతి పిల్లాడా, ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడా వెళ్ళి చెప్పడానికి? అరే బాబు, కూటమి ప్రభుత్వంలో మనం ఒక ఫ్యాక్టరీ పెడితే అది చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలో పెడితే తాట తీస్తారు అనే భయం జనార్దన్ రావుకు ఉండదా? అవును. ఇంకో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధం లేదంటున్నారు, కానీ వైసీపీ వాళ్ళకి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు జనార్దన్ రావు. అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా మీకు 2 వీడియోల్లో కూడా ఆయన టీడీపీని కాపాడే ప్రయత్నం చక్కగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకటి, దీనికి టీడీపీకి సంబంధం లేదు, జయచంద్రారెడ్డికి అసలే సంబంధం లేదు, చెప్పిన ప్రతి సందర్భంలో అదే మాట చెప్తున్నారు. అంటే తనకు కావాల్సిన వాళ్ళని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలా కనిపిస్తోందా లేదా? ఇంకో పాయింట్ మీరు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే, ఈశ్వర్ గారు, ఇప్పుడు జోగి రమేష్ గారు కూటమి ప్రభుత్వం ఉంది అయినా సరే చంద్రబాబు నాయుడికి డ్యామేజ్ చేద్దాం, వెళ్ళి చంద్రబాబు నాయుడు జిల్లాలోని ప్లాంట్ పెట్టు అని చెప్పి ఉంటే, ఆ ఆదేశాన్ని ఆ విజ్ఞప్తిని పాటించేంత ప్రాణ స్నేహితుడు జనార్దన్ రావు అయి ఉంటే మరి ఈ రోజు కూడా జోగి రమేష్ కు సంబంధం లేదని చెప్పాలి కదా. కరెక్ట్, చెప్పాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం జోగి రమేష్ అంతా చేసేసారని చెప్పారు. ఇంత కమిట్మెంట్ లేని వ్యక్తి అయితే జోగి రమేష్ నిజంగా చెప్పి ఉంటే చిత్తూరు జిల్లాలో ప్లాంట్ పెట్టి చంద్రబాబు నాయుడుకి డ్యామేజ్ చేస్తామన్న రోజు వద్దు బాబు మనకి దొరికితే తాటి తీస్తారని చెప్పి ఉండేవారు. అవును. కానీ ఆ రోజేమో నేను జోగి రమేష్ కు ఒక ప్రాణ స్నేహితుడు కాబట్టి ఆయన దూకమంటే వెళ్ళి చిత్తూరు జిల్లాలోనే దూకానని ఈయన చెప్తున్నాడు. కానీ ఈ రోజుకి వచ్చేసరికి మాత్రం జోగి రమేష్ చెప్పింటే చేశానని మళ్ళీ జోగి రమేష్ ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్ గా ఒక లైన్ అప్ చేసుకొని మొత్తం తీసుకొని వస్తున్నారనేది అర్థమవుతుంది. ఆయన ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నప్పుడు ఏ డ్రెస్ లో ఉన్నారో వీడియో రిలీజ్ చేస్తున్న సందర్భానికి అదే డ్రెస్ లో ఉన్నారు అంటే, ఒకవేళ పోలీస్ స్టేషన్ లోనే సిట్ అధికారుల ముందే ఆయన ఇవన్నీ ఇచ్చారు, చెప్పారు, అదే రికార్డ్ చేశారని అనుకుందాం. పాయింట్ నెంబర్ 1, అది రిమాండ్ రిపోర్ట్ లో ఉండాలి కదా. పాయింట్ నెంబర్ 2, సిట్ అధికారుల చేతిలో ఉండాల్సింది ఎల్లో మీడియాకి ఎలా వస్తుంది? ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో పెడితే అంటే ఇతని స్టేట్మెంటింగ్ కానీ జోగి రమేష్ పేరు చెప్పాం కానీ మీరు ఏ ఆధారాల ప్రకారం దీంట్లో ఎక్కిచ్చేశారని కోర్టు అడిగే అవకాశం ఉంటుంది. అందుకని ఆ పార్టీలోకి వెళ్ళలేదు. పైగా ఈ వీడియోలన్నీ చూడండి, ఇదే కాదు ఇంతకుముందు 2 వీడియోలు వచ్చాయి ఆ ఇంకో కేసుకు సంబంధించి, అవి కూడా మీడియాకే వస్తున్నాయి. మన సిట్టు వాళ్ళు మాత్రం దాన్ని కోర్టులో పెట్టారు, కోర్టులో చెప్పారు. వెంకటేష్ నాయుడు నోట్లు లెక్క పెడుతున్న వీడియో, ఆ కేసులో ఎక్కడా కూడా మద్యం స్కామ్కి సంబంధించి అని వీళ్ళు పెట్టినటువంటి సృష్టించిన కేసులో ఎక్కడా కూడా కోర్టుకి ఆ విషయం చెప్పలేదు, ఆ వీడియోని సబ్మిట్ చేయలేదు. పైగా సిట్ ఏం చెప్పిందంటే, వెంకటేష్ నాయుడు వీడియో మేము రిలీజ్ చేయలేదు, మాకు సంబంధం లేదు, అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు అని అంటుంది. అంటే ఏంటంటే మేమే విడుదల చేశామంటే మొత్తం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇదంతా ఏంది, కేవలం అధికార పార్టీకి తెలుగుదేశం పార్టీకి పొలిటికల్ గా డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో వ్యవస్థలు కూడా చాలా దూరం వెళ్ళిపోయి పనిచేస్తూ ఉన్నాయన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమంటే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఏంటి? తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాగస్వామిగా ఉంది, బీజేపీ రాష్ట్రంలో భాగస్వామిగా ఉంది. అసలు సిబిఐకి ఇవ్వాలా వద్దన్న దాని మీద వైఎస్ఆర్సీపీ ఆలోచన చేసుకోవాలి. కానీ వైసీపీ వాళ్ళు సిబిఐకి ఇవ్వండి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను సిబిఐకి ఇవ్వను, 10 ఏళ్ళు 11 ఏళ్ళు పడుతుందని ఎందుకు అంటున్నారు అంటే, సిబిఐకి ఇస్తే ఇది చాలా సింపుల్ కేసు, మన ఇన్వాల్వ్మెంట్ మొత్తం బయటపడిపోతుంది, మళ్ళా ఇంకోసారి మన జుట్టుని తీసుకెళ్లి బీజేపీ పెద్దల చేతుల్లో కేంద్ర ప్రభుత్వం పెద్ద చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. కాబట్టి సిట్ అయితే మనం చెప్పినట్టు చేసేయచ్చు, ఆల్రెడీ ఒక లైన్ సెట్ చేశాం, ఈ వ్యవహారం అంతా వైసీపీ వాళ్ళదే అని సెట్ చేశామంటారు. పైగా ఆఫ్రికా మద్యం అంటున్నారు. ఆఫ్రికాలో జయచంద్రారెడ్డికి లిక్కర్ వ్యాపారం ఉందని ఆయన ఎన్నికల అఫిడవిట్ లోనే చెప్పారు. ఆయన ఏం వ్యాపారం చేస్తారో తెలియకుండానే హఠాత్తుగా అప్పటి వరకు శంకర్ యాదవ్ అనుకుంటా ఆయన పక్కన పెట్టేసి పార్టీకి ఎలాంటి సేవ చేయలేని వ్యక్తికి ఇచ్చారంటే ఏంటి కారణం? డబ్బులు ఉంటాయనే కదా.
ఇతను లిక్కర్ వ్యాపారం చేస్తారని తెలుసు కదా, అఫిడవిట్ లో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు కదా. అంటే ఇవన్నీ ఏంటి, తెలుగుదేశం పార్టీ అవసరాలకు వాడుకుంది. ఇప్పుడు మొత్తం తన మీదకి వచ్చేసరికి రకరకాల విన్యాసాలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి మాత్రమే ఈ లిక్కర్ వ్యవహారం తెలుసు అంటున్నారు, కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక సందర్భంలో చెప్పారు, 85 లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారు ఈ సారాకు సంబంధించిన బాటిలింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తమిళనాడుకు చెందిన ఒక పురుషోత్తం అనే కాంట్రాక్టర్ తో డీల్ మాట్లాడుకొని ఆ సారా బాటిలింగ్ ప్లాంట్లని నీకే ఇప్పిస్తాను ఆ ప్లాంట్లని అని చెప్పి డైరెక్ట్ గా కార్ వేసుకుని వెళ్ళి, ఇదంతా మనం చెప్తున్నది కాదు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పిన విషయమే, డైరెక్ట్ గా కారులో తాజ్ బంజారాకు వెళ్ళి 3 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత ఎన్టీఆర్ గారు అసలు ప్రైవేట్ సెక్టార్ లోనే దీన్ని చేయకూడదు, ప్రభుత్వమే ఈ బాటిలింగ్ ప్లాంట్ ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆ పురుషోత్తం అనే వ్యక్తి నేను మొత్తం బయటికి చెప్పేస్తానని బెదిరించేసరికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా డబ్బులు మొత్తం రిటర్న్ ఇచ్చారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే చెప్పారు. పైగా లక్ష్మీ పార్వతి గారు పలు సందర్భాల్లో చెప్పారు, అసలు ఎన్టీఆర్ ని కుప్పకూల్చడంలో ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చిందే లిక్కర్ మాఫియా. ఎందుకంటే ఎన్టీఆర్ గారి హయాంలో మద్యపాన నిషేధం ఉంది, నేను అధికారంలోకి వస్తే మొత్తం లిక్కర్ నిషేధాన్ని ఎత్తేస్తా, మీరు వ్యాపారం చేసుకోవచ్చు అనే డీల్ తోనే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుతో కలిసారని లక్ష్మీ పార్వతి గారే చెప్పారు. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వాయిస్ చూడండి, ఇది మాకు సంబంధం లేని కేసు, వైసీపీ వాళ్ళదే సంబంధించిన కేసు అని ధైర్యంగా ఎదురుదాడి చేయగలుగుతున్నారు. రైట్. ఒక్కసారి మనం రాజేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. రాజేశ్వర రెడ్డి గారు, ఆ వీడియో ఒకసారి చూపిస్తాను చూడండి. అతను జనార్దన్ రావు లేటెస్ట్ వీడియో ఒక్కసారి ప్లే చేయండి. ఆ వీడియోలో అతను కూర్చున్నటువంటి పోస్చర్ లేకపోతే ఆ జెస్చర్ మీరు చూస్తున్నారు కదా, మాట్లాడే విధానం. ఇది వరకు అక్టోబర్ 6న ఒక వీడియో రిలీజ్ చేశారు, అక్కడ విదేశాల్లో ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా బాగానే ఉన్నారు. ఇక్కడ అతన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అది చెప్పండి సార్ ఫస్ట్. నమస్తే అండి, సాక్షి ప్రేక్షకులకు తోటి ప్యానల్ మెంబర్స్కి అందరికీ నమస్కారం. నేను 34 ఇయర్స్ ఏపీ పోలీస్లో లా అండ్ ఆర్డర్లోనే చేశాను, ఎక్కువ భాగం లా అండ్ ఆర్డర్లోనే చేశాను, ఎక్కువ భాగం నేరస్తులతోనే డీల్ చేశాను. ఇక్కడ వీడియో చూస్తూ ఉన్నాం, మీరు చూపించిన వీడియో ఇప్పుడే చూస్తున్నా, నేను ముందు చూడలేదు, ఇప్పుడే స్క్రీన్ మీద చూస్తున్నా. దాన్ని చూస్తేనే ఒక చేతులు కట్టుకొని కేవలం మా దగ్గర రౌడీ సీటర్స్ తప్పు చేసిన నేరస్తులు మాత్రమే అంటే ఇట్లా కట్టుకొని నిలబడతారు. సేమ్ అదే పోస్టర్లో ఆ ఫేస్లో కూడా భయం, ఏదో నేను అబద్ధం చెప్తున్నాను తప్పు చెప్తున్నాననే భావన కూడా క్లియర్ కనపడతా ఉంది. బలవంతంగా చేయించినట్లుంది. నంబర్ 2, మీరేమంటున్నారంటే రిమాండ్ రిపోర్ట్లో ఎవరో జోగి రమేష్ ఎక్స్ మినిస్టర్ గారి పేరు లేదు, ఆయన ఇప్పుడు ఈ వీడియోలో ఉంది, ఈ పోలీస్ కస్టడీలోనే ఉన్నట్లుంది, అరెస్ట్ చేసినప్పుడు ఏ డ్రెస్ ఉందో ఇది కూడా ఉంది. కరెక్టే. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏమంటే, రిమాండ్ రిపోర్ట్ అన్ని తయారైన తర్వాత వచ్చిన ఐడియా ఇది. రిమాండ్ రిపోర్ట్ అంతా తయారయ్యి జస్ట్ కోర్టుకు తీసిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియో, ఒకటి ఏదన్నా మన చేతిలో పెట్టుకుంటే మంచిది. వీడియో అది ఆ సమయంలో మాత్రమే చేసింటారు. రైట్. మీ అంచనా ప్రకారం అతను చేతులు కట్టుకున్న విధానం చూస్తే అది పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నాడు. ఆయన కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంటే, ఆయన హావభావాలు, ఆయన చేతులు కట్టుకోవడం కానీ, ఆ ఒబీడియన్స్ కానీ, ఆ చెప్పడం కానీ. ఇందులో కూడా ఒక అద్భుతమైన పాయింట్ ఉంది మీరు చెప్పిన దాంట్లో కూడా. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే రికార్డ్ చేసిన వీడియో బయట ప్రపంచానికి ఎలా వచ్చింది? ఇప్పుడు అన్ని కుమ్మక్కి అంటే వాళ్ళు రిలీజ్ చేస్తేనే రావాలి. యాక్చువల్లీ వాళ్ళు రిలీజ్ చేశారా లేదా కానీ, వాళ్ళు రిలీజ్ చేస్తే మీరు అంత లోతుల్లోకి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ అక్కడి నుంచి మాత్రమే రావాల్సి ఉంది, అంతేనా? కానీ ఆ పోస్టరు, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తే మాత్రం డెఫినెట్గా అది పోలీస్ కస్టడీలో చేశారు. రిమాండ్ రిపోర్ట్లో లేదు కాబట్టి, రిమాండ్ రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ జైలుకు పంపించి, అంటే కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేసే ముందు వచ్చిన ఆలోచనతో ఇది చేశారేమో అనిపించింది. అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది అనికి దీనికి పొంతన లేదంటే అబద్ధమై ఉండొచ్చు అప్పుడు. డెఫినెట్గా ఆయన సింపుల్ లాజిక్ కదా. లాజిక్ ఏముందండి, ప్రజలందరికీ తెలుస్తుంది. ఎందుకంటే జస్ట్ ఏదో చిన్న పోస్టింగ్ పెడితేనే వెంటబడి పెద్ద పెద్ద వాళ్ళనంతా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు. అవును. ఇంత పెద్ద నేరం చేసేకి ఏ నాయకునికి ఉందండి? అసలు ఒక వాయిస్ ఇచ్చేకే భయపడుతున్నారు అందరూ. అవును, వాయిస్ ఇచ్చేకే భయపడుతున్నారు. ఇంత పెద్ద నేరం చేస్తాడు జోగి రమేష్ గారు ఎంత కలిసి అంటే అది. పైగా ఈయన తెలుగుదేశం అనే మీరే చూపిస్తున్నారు పోస్టర్లో, చంద్రబాబు నాయుడు ఉన్నారు, తమ్మలపల్లిలో
ఆ క్యాండిడేట్కు వర్క్ చేశారని చెప్తున్నారు, పేపర్లో చూస్తే తెలుస్తుంది. అంత సడన్గా జోగి రమేష్తో అంత క్లోజ్ కానీ ఏం అవసరం ఉంది? ఏమైనా క్యాస్టా? నాకు తెలియదు. జోగి రమేష్ గీత కార్మికులు అనుకుంటా, వీరు ఏ కమ్యూనిటీతో తెలియదు. లేకపోతే ఎంత స్నేహము, ఎంత ప్రాణ స్నేహం ఉంటే తప్ప, అంటే ఒక ఆత్మాహుతి దళంలో సభ్యుడు మాదిరి అంత అంత ఉంటే తప్ప ఈ పని చేయలేదు జోగి రమేష్ చెప్తే. నిజం. జగన్ కోసం నేను సూసైడ్ బాంబ్ అవుతాను, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలను చేయగలను, వేల కోట్ల నకిలీ మద్యాన్ని రాష్ట్ర ప్రజలకు తాగించేయగలను, జోగి రమేష్ అంటే నాకు అంత ప్రాణం అని అనుకునేటప్పుడు జోగి రమేష్ పేరు ఎందుకు బయట పెడతారు? లేకపోతే తెలుగుదేశం అంటే అంత నాకు వ్యతిరేకత ఉంది, నరనారాయణ ఏ విధంగా నాశనం చేస్తాననే పరిస్థితులు లేనట్లు. నిజంగానే నరనారాయణ తెలుగుదేశం వ్యతిరేకత ఉంటే మరి జయచంద్రారెడ్డి పేరు చెప్పేయచ్చు కదా. మరి అది కాదు, జయచంద్రారెడ్డిని కాపాడుకోవాలి, జోగి రమేష్ చెప్పారు. కాబట్టి ఇది ఎలా ఉందంటే ఈ ప్రయత్నం అనేది నవలపాలు అవుతుంది. నంబర్ 1 పాయింట్. ఓకే. పైగా సిట్టు ఎందుకు అంటే జీవో నేను చూడలేదు, సిట్టు అధికారి అసలు వాళ్ళ ఉద్దేశం సిట్టు ఎందుకుందో తెలియదు మనకు. ఓకే. ఎందుకు ఇస్తున్నారో నాకైతే తెలియదు. మీకు నేను ఈ సిట్టు అధికారి ఎవరైతే అశోక్ కుమార్ ఉన్నారో వారి దగ్గర నేను పనిచేశాను అనంతపూర్లో డిఎస్పీ గారు ఉన్నప్పుడు. తర్వాత కూడా వారిని ప్రయాణం చేస్తున్నాం. వారు కొంచెం నీతి నిజాయితీ పద్ధతిగా ఉండే ఆఫీసరే. అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే ఒక సైడ్ తీసుకుంటారని భయస్థుడు. ఓకే. చట్టము ఇదంతా బాగా గౌరవం ఉన్న వ్యక్తి. మరి వారు ఈ వీడియోని తీసుకొని ఏమైనా చేస్తారో మరి ఇంకా తెలియదు నాకైతే. ఓకే. కాబట్టి నేను అంత నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ ఉన్న సమయంలో ఈ వీడియో ఎట్లా బయటకు మరి ఏ విధంగా తీస్తారు ఈ వీడియోని? ఇది నవలపాలయ్యే విషయమే కానీ పబ్లిక్ నమ్మరని నేను అనుకుంటున్నా. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు, ఈ రోజు నుంచి 5,280 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ గురించి ఎవరు మాట్లాడుకోకూడదు. ఈ రోజు నుంచి ఎన్ని షాపులకు వైన్ ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేశారనేది మాట్లాడుకోకూడదు. ఈ రోజు నుంచి దీనికి కరకట్టకు లింకులు ఉన్నాయా అన్న విషయం మాట్లాడుకోకూడదు. ఈ రోజు నుంచి వీళ్ళకి ఎవరెవరికి ఎంత వాటా, కరకట్టకు వాటా ఎంత, ప్లాంట్ పెట్టిన వాళ్ళ వాటా ఎంత, దీన్ని సరఫరా చేసిన వాళ్ళ వాటా ఎంత, ఈ విషయం ఎవరు మాట్లాడుకోకూడదు. ఇందులో ఉన్న పాత్రదారులే బయటపడ్డారు, సూత్రధారులు ఇంకా బయటపడలేదు. పెద్ద తలకాయల విషయం బయటకు రావాలని మీరు క్వశ్చన్ చేయకూడదు. అలా చేయకూడదంటే ఏం చేయాలంటే, మీ పార్టీ నాయకుడే ఇదంతా నడిపించాడు, అందుకు కావాలంటే ఒక వీడియో రిలీజ్ చేస్తాం చూడండి అంటూ వీడియో బయటకు వచ్చింది. ఈ రోజు నుంచి నేను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఉందా లేదా అన్న విషయంపైనే చర్చలు జరగాలి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. మీరు చెప్పిన ఒక సినిమాలో ఏదంటే అతను ఎక్స్ దొంగ ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ దొరికిపోతూ ఉంటాడని ఉంటుంది. అది బ్రహ్మానందం అనుకుంటా కదా. బ్రహ్మానందం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ క్యాబినెట్ 22 మంది క్రిమినల్స్ కలిగినటువంటి క్యాబినెట్ ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే భారతదేశ చరిత్రలో 22 మంది మంత్రులు క్రిమినల్స్ కేసులు ఉన్నటువంటి క్యాబినెట్ ఏదన్నా ఉంటే ఇదే. మరి వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు వీళ్ళకి. విజయవాడలో వరద వస్తే బుడమేరు నుంచి ఆ వరదను విజయవాడ మీదకి డైవర్ట్ చేసింది వాళ్ళే. మళ్ళీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద ముద్రేశారు. ఏమని, బోటు అడ్డం పడిపోయింది, ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుందో 2 లక్షల మంది చచ్చిపోబోతున్నారని ప్రచారం చేశారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ప్రచారం చేసింది వీళ్ళే. సో ఇట్లా డైవర్ట్ చేయడానికి, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ అంశాలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాలను వీళ్ళు ఎత్తుకోవడం అలవాటు. ఇప్పుడు ఈ రోజు బర్నింగ్ ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఒక పక్క మెడికల్ కాలేజీల అంశం, రెండో అంశం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం, నారావారి నాటు నకిలీ మద్యాన్ని ఏరులై పారించి విచ్చలవిడిగా ఏదైతే మద్యం షాపులకి, బెల్ట్ షాపులకి సప్లై చేసి ఏదైతే ప్రజల ప్రాణాలను తీస్తున్నారు అనేది ఓపెన్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు సార్, పక్క రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మందు తాగితే, ఒకవేళ పొరపాటున అక్కడికి వెళ్ళి మందు కానీ మనం తాగితే స్పాట్లోనే చచ్చిపోతున్నారంటని ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నారు. కాబట్టి దానికోసం ఏం చేయాలి? ఇది నరేంద్ర మోడీ గారికి తెలియదా? ఆ వార్త రాసినందుకు కేసులు పెడితే పెట్టమని సార్. పక్క రాష్ట్రం వాళ్ళు చర్చించుకుంటుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు కదా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అడుగుతాడు కదా, ఏమయ్యా ఈ నాటు సారా నకిలీ సారా మా ప్రభుత్వాల్లో ఎప్పుడెట్లేదు ఏందని అడుగుతాడు కదా. లేదు సార్, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుట్రబన్నారు, ఇదిగోండి పలానా ఎక్స్ మినిస్టరు అని చెప్పి చెప్పాలి కదా. అందుకని చెప్పి సడన్ గా వాళ్ళ వీడియోని రిలీజ్ చేశారు. అసలు ఇతను ఎవరైతే ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నటువంటి జనార్దన్ రావు సార్, ఎవడన్నా కేసు ఉంటే దర్జాగా విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తాడా? అంతే కదా, వీలైన ఎక్కువ రోజులు పారిపోతారు కదా. కానీ నేను వస్తున్నా అని దర్జాగా వీడియో రిలీజ్ చేయటం,
ఇట్లా టీవీగా ఇట్ట నడుచుకుంటూ అని మనం కూర్చున్నాం కానీ అడగ చూపించలేం. విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తున్న సమాచారం, ముంబైలో దిగా విజయవాడలో పలానా టైంకి వస్తున్నా ఓకే అని చెప్పి దర్జాగా నడుచుకుంటా జనార్దన్ రావు ఎట్లా వచ్చాడు? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు రప్పించారు అతన్ని. ఓకే ఎందుకు? జయచంద్రారెడ్డో లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకో వీళ్ళెవ్వరి పేర్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే ఏదో ఒక వ్యక్తిని ముందు అట్లా అడ్డం పెట్టి ఇదిగో ఇతనే చేశాడు, లేకపోతే ఇతను పలానా వాళ్ళతో కలిసి చేశాడు, లేదా అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు చేశారు, లేదంటే అక్కడ బెల్ట్ షాపుల వాళ్ళకి పంపించామని తూతూ మంత్రంగా ఒక 20 మందినో ఏదో పెట్టేసి అరెస్ట్ చేసేసి కేసును క్లోజ్ చేయాలనుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదలట్లేదే, సిబిఐ ఎంక్వైరీ ఇమ్మంటుంది. ఈ రోజు కూడా నారా నాటు నకిలీ మద్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనవి. సో దీనికి ఏం చేయాలి? అందుకని ఇవాళ గౌడ సామాజిక వర్గానికి సంబంధించి అదే ఇబ్రహీంపట్నం అంటే మైలవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని పెట్టాలి. ఎందుకంటే ఇబ్రహీంపట్నం దాని కింద వస్తుంది కదా. సో ఇబ్రహీంపట్నం పట్టుకున్నారు కాబట్టి జోగి రమేష్ గారికి పెడితే లింకు కరెక్ట్ గా కుదిరిద్ది కదా. అందుకని నారావారి నాటు స్కెచ్ ఇది, నారావారి నాటు మధ్యం లాగా ఒక నాటు స్కెచ్ చేశాడు. కానీ వీళ్ళకి దొరికిపోతారు ఎప్పుడు, ఎందుకంటే దొంగ వాళ్ళ గారు రేపైన దొరుకుతాడు కదా. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అడ్డంగా దొరికాడు. ఎట్లా? 2 రిమాండ్ రిపోర్టులు చూద్దాం. ఒక రిమాండ్ రిపోర్ట్ ఎవరిది? ఏదైతే తెలుగుదేశం పార్టీ తంబాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి డ్రైవర్ అష్రఫ్, అతనికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లు ఏమేశారు? నేను బ్లాక్ స్కార్పియో జయచంద్రారెడ్డికి సంబంధించినటువంటి బ్లాక్ స్కార్పియో వెహికల్లో ఏదైతే ఇక్కడ నుంచి బెల్ట్ షాపులకి నేనే సప్లై చేశాను అని చెప్పి డ్రైవర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఏది అంటే జయచంద్రారెడ్డి అక్కడ ఉన్నాడు అనేది. జయచంద్రారెడ్డి కారులోనే సార్ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి కారులోనే ఏదైతే నకిలీ మందుని ఏదైతే నాటు సారాన్ని డైరెక్ట్ గా సీసాల్లో నింపి సప్లై చేసామనేది దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టు. రెండో రిమాండ్ రిపోర్ట్ ఎవరిది? జనార్దన్ రావుకి సంబంధించినటువంటి రిపోర్టు. జనార్దన్ రావు ఎప్పుడు వచ్చాడు? 10వ తారీఖు వచ్చాడు, ఏదైతే దర్జాగా విజయవాడకి. 11వ తారీఖు రిమాండ్కి ఏదైతే 11వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు. చూసారా? వీడియో చూసారా? చెప్పా కదా సార్, నవ్వుతూ ఉన్నాడు, ఆనందంగా వచ్చాడు, ఆనందంగా ఉన్నాడు. అదే అర్రే ఆనందంగా మనకేం లేదు, బాబు గారితో ఆల్రెడీ మాట్లాడేసాం అని చెప్పి దర్జాగా వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆయన చెప్పిన దాంట్లోనే దొరికిపోయాడు. అట్లా నా ఫోను ముంబైలో నేను వదిలేసి వచ్చా అని చెప్పాడు అతను. ఇప్పుడు అతని ఫోన్లోంచి వీడియో తీసామని అంటున్నారు. అవును, మరి ఎవరి ఫోన్లోంచి తీశారు? రెండోది, అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అవును, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఎలా వీడియో బయటకు వచ్చింది? పాయింట్ నెంబర్ 1, పోలీస్ కస్టడీలో ఉంటే ఇద్దరు పోలీసులు తీసన్నా బయటకు వదలాలి. అది కూడా ఎల్లో మీడియాకే ఎందుకు వచ్చింది? ఇదేమన్నా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు కదా. ఇది మేము ఎంక్వైరీ చేసాం ఇతను ఇచ్చాడని. అది ఒకవేళ పోలీసులు కూడా బయటకు వచ్చి చెప్పడానికి లేదు, కోర్టుకు చెప్పాలి. పోలీసులు కూడా రిమాండ్ రిపోర్ట్కి రిమాండ్ ఇచ్చేటప్పుడు ఆ వీడియోను పోలీసులు ఏదైతే న్యాయమూర్తి గారికి సబ్మిట్ చేయాలి. మరి రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ దానికి సంబంధించినటువంటి అంశం రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా లేదు. మీరు రిమాండ్ రిపోర్ట్లో కూడా దొరికిపోయారు. అట్టంగా ఎట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎట్టో ఒకటి ఇరికించాలని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో 2023లోనే కేరళ మాల్టెడ్ విస్కీ తయారు చేశారని రాశారు. అసలు అప్పుడు లేదు కదా కేరళ మాల్టెడ్ విస్కీ. ఇప్పుడే కదా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి నారా నాటు సరుకుల్లో భాగమే కదా కేరళ మాల్టెడ్, బెంగళూరు మాల్టెడ్. 99 రూపాయలకి. మరి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన అదే కదా బ్రాండ్, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన బ్రాండ్ ఈయన తీసుకొని వచ్చినటువంటి కొత్త బ్రాండ్ లో కేరళ మాల్టెడ్ ఇప్పుడుదే. కానీ 2023లోనే కేరళ మాల్టెడ్ తయారు చేశామని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించిన దాంట్లో 2023లోనే అప్పుడు మీ గవర్నమెంట్ లో కేరళ మాల్ట్ ఎక్కడ? నో సార్, లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు ప్రభుత్వంలో కూడా కేరళ మాల్టెడ్ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా నాటు సరుకులో భాగంగా కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, సుమో అంటే ఆ సుమో కాదు, టాటా సుమో కాదు, సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్, ఏదైతే గుడ్ ఫ్రెండ్స్, ఇదేంటి మంజీరా బ్లూ అంట, అంటే మన మంజీరా అపార్ట్మెంట్ చూసాం, మంజీరా బ్లూ, అడ్మైరల్ బ్లూ, రకరకాల కంపెనీలు తీసుకొని వచ్చారు. సో మొత్తంగా 12 నాటు సరుకులు తీసుకొని వచ్చారు. 12, 16 దీనికి సంబంధించి ఉండే ఇవే ఈ నాటు సరుకుల్లో ఇయే తయారు చేసామని చెప్పాడు అప్పుడు 2023లో. అది కూడా అబద్ధమే కదా. రెండో అదే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాడు, ఇతను గోవా వెళ్తే మద్యం షాప్ దగ్గర ఒక వ్యక్తి పరిచయం అయ్యాడంట, ఇతను కలిసి మాట్లాడుకొని తయారు చేసామన్నాడు. సో ఇవన్నీ తప్పుడు రిపోర్ట్లే కదా. సో వీళ్ళకి అడ్డంగా దొరికిపోవటం సిట్కి అలవాటు. సిట్ అంటే మీరు అనుకున్నారు సిఐటి సిట్ దొరికిపోవడం అలవాటు. ఎస్ఐటి సిట్ కాదు. ఎస్ఐటి సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ లైఫ్ సగ్గానే పనిచేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసింది ఎవరిని? సిఐటి సిట్, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్. వీళ్ళు ఏం చేస్తారు?
చంద్రబాబు నాయుడు గారు 12 అట్టపెట్లు 11 కోట్లు ఇవాళ అల్లేంట్రా కదా అనగానే వాళ్ళు అల్లేస్తారు. ఇదిగో లెక్కరంతా ఆఫ్రికా నుంచి వచ్చింది, ఇదిగో లేకపోతే ఆఫ్రికాలో దానికి కామెరూన్కి ఆంధ్రాకి సంబంధం ఉంది, లేదు మనం చూసాం కదా, అంతా డబ్బంతా బెంగళూరులోనే ఉంది, అంతా నేలమాలిగల్లోనే ఉంది, అదిగో అంతా తాడేపల్లిలో లెక్క పెట్టేస్తారు కింద మిషన్లో, అదిగో అంతా భూములు కొనేశారు, అదిగో అంతా ఆఫ్రికా ఖండంలో పెట్టారు, అదిగో అంతా టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టేశారు. అప్పుడు వెళ్ళారు కదా సిట్ కదా, ఇప్పుడు కూడా సిట్ మళ్ళీ అదే కళ్ళడానికి ఇది కొత్త సిట్ వచ్చింది. నాయుడు వీడియో చెప్పలేదు, వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు, అదేమైంది ఆ వీడియో? అప్పుడు వాళ్ళు ఫోన్లో నుంచి వచ్చిందని చెప్పారు కదా, ఈ రోజు వచ్చింది సార్ అఫీషియల్ గా. అది ఫోను ఇవాళ ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చారు, ఇవాళ అనుమతి ఇచ్చారు అఫీషియల్. వీడియో అప్పుడే ఎట్లొచ్చింది? అదే వచ్చింది సార్, అదే చెప్పట్లే. 12 అట్టపెట్లు 11 కోట్లు ఏమైనాయి? రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆ నోట్లు అక్కడ రిజర్వ్ బ్యాంక్ పంపించి ఆ నోట్లు ఎప్పుడు చెక్ చేయించారా? మరి ఎందుకు మళ్ళీ దాన్ని ఆ కథను అంతటితో ఆపేశారు? సో ఇవన్నీ చెప్పాలి కదా. ఆ సిట్ ఎలా కట్టు కథలు వెళ్తుందో, ఏదైతే లేనటువంటి ఏదైతే లెక్కర కుంభకోణాన్ని ఉందని చూపించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో జరిగిందని చూపించడానికి ఆ సిట్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా వాడుతున్నాడో, ఇప్పుడు ఈ సిట్ను కూడా ఆయన హయాంలో ఆయన ఆధ్వర్యంలో, మళ్ళీ చెప్తున్నాను సార్, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఆయన జిల్లాలో ఆయన పార్టీ నాయకుడు ఏదైతే ఒక పెద్ద ఫ్యాక్టరీని పెట్టి నడుపుతుంటే, సార్ ఇది మనం ఒక్క మొలకల చెరువుకే దయచేసి పరిమితం చేయొద్దు సార్, ఎందుకంటే ఇది ఒక మనం మొలకల చెరువుతోనే మాట్లాడుతున్నాం. ఇది ఎక్కడ చూడండి సార్, నెల్లూరులో రొట్టెల పండుగలో కల్తీ మద్యం, టీడీపీ సిండికేట్ మెంబర్ వీరాంజనేయులు అరెస్టు, రేపల్ల రింగ్ మాస్టర్ ఆధ్వర్యంలో నెల్లూరు బాపట్ల ప్రకాశం జిల్లాలో కల్తీ మద్యం, ఇటీవల కల్తీ మద్యం నిందితులను అరెస్ట్ చేసిన అమలాపురం ఎక్సైజ్ పోలీసులు, ఏలూరు జిల్లాలో కల్తీ మద్యం గుట్టురట్టు 2 అరెస్టు, కల్తీ మద్యం వెనుక టీడీపీ నేత హైదరాబాద్ నుంచి స్పిరిట్ కొనుగోలు, అనకాపల్లి కేంద్రంగా పరవాడలో కల్తీ మద్యం బాటిలపై అతికించేందుకు సిద్ధం చేసిన స్టిక్కర్లు, పాలకల్లో అక్రమ మద్యం తయారు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు, విజయవాడలో నకిలీ మద్యం స్వాధీనం. ఇట్లా చూస్తే మీరు మొత్తం లిస్టు చాంతాడంతుంది. ఇది ఒక్క మొలకల చెరువులోనో ఒక ఇబ్రహీంపట్నంకో సంబంధించినటువంటి సమస్య కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దయచేసి చెప్తా ఉన్నా, మద్యపాన ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అని ఏదైతే లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించేటటువంటి చేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు సార్ మద్యం తాగేటటువంటి పేదల రక్తాన్ని పీలుస్తూ నకిలీ మద్యం బాటిల్లు 48 కోట్ల క్వార్టర్ బాటిల్ను ఆల్రెడీ సప్లై చేశారు. ఇప్పుడు దాని మీద కదా విచారణ జరగాలి. చంద్రబాబు నాయుడు గారు, మీరు 4 సార్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్ల రాజకీయ అనుభవం చెబుతారు కదా, మీకు ఈ మద్యం కుంభకోణంలో, ఈ నకిలీ మద్యం కుంభకోణంలో మీ హస్తం కానీ మీ కుమారుడి హస్తం కానీ లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు అయిపోద్దామా? మేము సవాలు విసురుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీకి కానీ ఇద్దాం. అప్పుడు ఎవరు కలపడ్డారు? జోగి రమేష్ గారు ఉన్నారా? లేదంటే జయచంద్రారెడ్డి వెనక నారా లోకేష్ ఉన్నాడా? నారా లోకేష్ బినామీలు ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఎంత వాటా వెళ్ళింది? ఒక్క ఏడాదిలో 5,280 కోట్లు. ఇది ఆల్ ఇండియా రికార్డ్ సార్. ఏ ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలో 5,280 కోట్ల. మరి జోగి రమేష్ అంత స్టామినా ఉందా? 5,280 కోట్లు అంటున్నారే, జోగి రమేష్ చెబితే ఇంత వ్యాపారం చేయొచ్చా? అది టీడీపీ గవర్నమెంట్ లో కాదు సార్. జోగి రమేష్ గారు ఏం మాట్లాడపోయినా ఆయన మీద కేసులు పెడుతున్నప్పుడు అసలు జోగి రమేష్ గారు అసలు ఇక్కడ కూడా చూడండి ఎంత విచిత్రం అంటే, ఆయన గౌడ సామాజిక వర్గం, అవును అదే నియోజకవర్గం కాబట్టి సో భలే పక్కాగా ప్లాన్ చేశారు డిజైన్, కానీ దొరికిపోవడం అలవాటు కదా వీళ్ళకి. సో ఇప్పుడు నేనేమంటున్నాను, కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని కలిసే టైంకే వీడియోను బయటకు వదిలారు. ఎందుకు చెప్పాలి కదా ఆయన. మోడీ గారు ఇప్పుడు ఆయన అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారా? డెఫినెట్ గా అడుగుతారు. ఎందుకు అడగరు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతా ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకు ఉండదా? సో అడుగుతారు కదా, లేదండి ఇదంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడెప్పుడెప్పుడు పెట్టేశారు, అదిగోటి వాళ్ళ హస్తం ఉందో, అదిగోటి పలానా ఎక్స్ మినిస్టర్ అండి, ఇవాళ ఒక వీడియో కూడా వచ్చిందండి, సో దానికి సంబంధించి అతనే ఒప్పుకున్నాడండి, ఇవన్నీ చెప్పడం కోసం సడన్గా ఈరోజు ఉన్నటువంటి ఇది. అందుకని మీకు రిమాండ్ రిపోర్ట్లు అది పెట్టకుండా ఈరోజు అక్కడికి వెళ్తున్నాక ఇది జరుగుతున్నటువంటి అంశం. ఒకటైతే ఎంత వాళ్ళు ఎన్ని రకాలుగా ఇచ్చేసినా ఈ రోజు ప్రజల్లో క్లియర్ గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం అమ్ముతున్నారనేది వాస్తవం. ఈ రోజు కూడా మీరు చూసారు గన్నవరంలో, మనం నిన్నటిదాకా 99 రూపాయల మంది ఒకటే కల్తీ అయింది అనుకుంటున్నాం, ఈ రోజు విస్కీ బ్రాందీతో పాటు బీర్లు కూడా కల్తీ అయిపోయినాయి. సో బ్రాండెడ్ బీర్లు, కింగ్ ఫిషర్, బడ్వైజర్ లాంటి బ్రాండెడ్ బీర్లు కూడా ఇవాళ మనం వైన్ షాప్ లో చూసాం. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి, గన్నవరానికి సంబంధించి. ఆ వీడియో ఉంటే ఒక్కసారి ప్లే చేయండి. బీర్లు కూడా కల్తీ, నకిలీ బీర్లు, దాంట్లో ఏం లేదు, ఉత్త వాటరే ఉందట. వాళ్ళు 2 గ్లాసుల్లో పోసినప్పుడు అది అలవాటు ఉన్న వాళ్ళు గమనించండి బాగా, ఏదో తేడా కనిపిస్తుంది అందులో. ఏం సార్ దానికి దీనికి తేడా ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి సార్. ఇంకో విచిత్రం ఏంటి తెలుసా, కనిపెట్టలేరంట.
ఒక్క అంత నిమిషం పక్కా planned గా ఒకసారి ఆడియోతో సహా అది ఒకసారి ప్లే చేయండి ఫస్ట్ నుంచి. అంతే నీ దగ్గర నేను ఎలా ఇది నిజమా కాదా నువ్వు చెప్పు. కలర్ చూడన్నా ఆ విధంగా నొరగ రావాలి, కలర్ ఆ విధంగా ఉండాలి, కానీ ఆ పక్కన ఉన్న దాంట్లో లేదు. రస్నా లాగుంది అది, చిన్నప్పుడు తాగేవాళ్ళు. ఏముంది మూడు బీర్లు తీసుకున్నాను. ఒకసారి నీళ్ళ బీరా చెప్పండి. మూతలో పోయి ఇంకో బీర్ పోయి ఏమైనా చెప్తున్నా ఇంకో బీర్ పోయి ఇది పోయి కాదండి మీకు చెప్పండి. డబ్బులు కొడతా అన్న, డబ్బులు కొడతారు విషయం చెప్పండి. నీళ్ళే నీళ్లు అన్న ఎలాగొచ్చింది గ్లాస్ చెప్పింది కరెక్టే. మీరు ఏమంటారంటే నీళ్ళు అంటారు, గ్యాస్ కాదు. నీళ్ళే అవి ఇప్పుడు మనకి ఏంటంటే బీరు వస్తే మన ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం వరకే మనం మన కాదుగా వచ్చిన బీరు ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం వరకే బట్ డ్యూటీ అది వాస్తవం. అది అది రైట్, అది ఆఖరికి తాగే బీర్ను కూడా మార్చేశారు. గన్నవరం కాబట్టి ఇబ్రహీంపట్నం అయి ఉంటుంది. ఇబ్రహీంపట్నందేనా ఇది కూడా? దగ్గర కదా ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం దగ్గరదే. ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది రాష్ట్రంలో. అసలు వీటన్నింటిపైన సిబిఐ విచారణ వేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు మోడీ గారిని కలుస్తున్నారు. మోడీ గారిని కలుస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది లివర్లు, కిడ్నీలు, హార్ట్, గుండె దెబ్బతినేలా, నరాలు నిస్సత్తువుగా మారిపోయేలా ఈ నకిలీ బ్రాండ్లు అమ్మి మోడీ గారి దగ్గరికి వెళ్తే ఆయన క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్పాలి? అందుకే ఈ వీడియో రిలీజ్ అయిందా అన్న ప్రశ్న ఈరోజు మొదలైంది. ఎందుకంటే అది చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని మనం రేజ్ చేసాం. బట్ దీనిపైన సిబిఐ విచారణ వేస్తే తప్పనిసరిగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఒకవేళ వీడు చెబుతున్నట్టుగా జోగి రమేష్ పేరు ఉంది లేదా ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనుకోండి, సిబిఐ విచారణలో బయటకు వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారి పాత్రే లేదు, కరకట్టక అసలు లింకే లేదు అనుకుందాం, సిబిఐ విచారణలో బయటకు వస్తుంది కదా. మరి ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారి భయం నుంచే కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. వాటిపైన కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి క్వశ్చన్స్. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఒక్కసారి చూద్దాం సార్. అసలు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు అని అంటే, ఫస్ట్ క్వశ్చన్ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారంటే చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం దొరికిందంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్ దొరికినట్టే. రైట్, సిబిఐ విచారణ పైన చంద్రబాబు భయానికి సంబంధించిన అంశం పైన చర్చిద్దాం. ఒకసారి చూపించండి. చాలా ఆలస్యంగా చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి భయాన్ని కూడా ఇక్కడ ఆలస్యంగా చూపిస్తున్నారు. నకిలీ మద్యం స్కామ్పై సిబిఐ విచారణకు చంద్రబాబు ఎందుకు అంతలా భయపడుతున్నారు అంటే, ఇప్పుడు చదవబోయేటటువంటి మన ముందున్నటువంటి 9 ప్రశ్నలు ఒక్కసారి వింటే ఎందుకు భయపడుతున్నారో మనకు అర్థమవుతుంది. నకిలీ మద్యంతో ఏడాదిలో దోచేసిన 5,280 కోట్ల లెక్క తేల్చే సత్తా బాబు వేసినటువంటి సిట్టుకు ఉందా? క్వశ్చన్ నెంబర్ 3, నకిలీ మద్యం తాగించి దోచేసిన వేల కోట్ల రూపాయల్లో ఎవరి వాటా ఎంత అనేది నిగ్గు తేలేది ఎప్పుడు? క్వశ్చన్ నెంబర్ 4, ఏడాదిలో ఎంత నకిలీ మద్యం ఏ ఏ వైన్ షాపులకు, ఎన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేశారన్నది సిట్ తేల్చుతుందా? 5, ములకల చెరువుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ నకిలీ మద్యం ప్లాంట్లు ఉన్నాయో బయటపడేది ఎప్పుడు? ఆఫ్రికా మోడల్ ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేసేందుకు ఎన్నికలకు ముందే కరకట్ట కేంద్రంగా ప్లాన్ చేశారా? క్వశ్చన్ నెంబర్ 7, ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు తీసేసి టీడీపీ సిండికేట్ల చేతిలో పెట్టింది నకిలీ దందా కోసమేనా? చాలా ప్రధానమైనటువంటి పాయింట్. క్వశ్చన్ నెంబర్ 8, రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ప్లాంట్లు ఒక కుటీర పరిశ్రమలా ఏర్పాటు చేసి వ్యవస్థీకృతం చేశారా? క్వశ్చన్ నెంబర్ 9, పాత్రధారులను పట్టుకుంటే సరిపోతుందా? సూత్రధారులను టచ్ చేసే దమ్ము సిట్టుకు ఉందా? క్వశ్చన్ నెంబర్ 10, నకిలీ మద్యంలో నిపుణుడు కాబట్టే హత్య కేసులో జీవిత ఖైదీగా ఉన్న సురేంద్ర నాయుడికి గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో 2014-19 ప్రభుత్వంలోనే క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చారు. ఎవరు? ఈ సురేంద్ర నాయుడిని. వీటన్నింటికీ సమాధానం దొరికితే బాబు ఎందుకు భయపడుతున్నారనే ఆన్సర్ మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఒక రామ్నాథ్ గారు,
చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ వేయాలి, ఈ అంశంపైన సిబిఐ విచారణ వేయాలి, ఏదొచ్చినా సరే దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలి. గత ప్రభుత్వంలో అనేక అంశాలపైన ఆయన డిమాండ్ చేసింది మనం చూసాం. ఇప్పుడు ఈ కేసులో ఆయనపైనే కొన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు తన సచ్చీలత నిరూపించుకోవడానికైనా సిబిఐ ఎంక్వైరీ వెళ్ళొచ్చు కదా, లేదా కనీసం సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకైనా వెళ్ళొచ్చు కదా. ఎందుకు సిట్ అంటూ ఆ సిట్నే పట్టుకున్నారు? ఇప్పుడు ఈశ్వర్ గారు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జయచంద్రారెడ్డి విషయంలో ముందుకెళ్లడం లేదు ప్రభుత్వం. ఆయన అరెస్ట్ చేయడం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇప్పుడు ఈ కేసు సిబిఐకి ఇచ్చారనుకోండి, మొత్తం ఆయన వ్యవహారాలు, ఆయన ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా రావచ్చు. ఎన్నికల సమయంలో ఎక్కడి నుండి ఎక్కడికి ఆర్థిక లావాదేవీలు జరిగాయనేది కూడా బయటికి రావచ్చు. కాబట్టి సిబిఐకి ఇస్తే చాలా దూరం పోతుందని కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా సరే అది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఆ దుర్మార్గం జరిగిందని ప్రచారం చేసే తెలుగుదేశం పార్టీ ఈ రోజు మాత్రం జోగి రమేష్ గారి దగ్గర ఎందుకు ఆపుతోంది? ఎందుకంటే ఈ కేసు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది, మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారన్నది పబ్లిక్ మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాకింగ్ మోడ్ లో ఉంది. ఇప్పుడు జోగి రమేష్ పేరుని తేవడం వల్ల వైసీపీని ఒక డిఫెన్స్ లైన్ నెట్టేస్తే కనీసం మా మీద ఒత్తిడి తగ్గుతుంది అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. నేరుగా జగన్మోహన్ రెడ్డి పేరు ఇలా చెప్పారే అనుకోండి ఒకవేళ దీంట్లో కూడా, అప్పుడు ప్రజలకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఈ కేసులో ఓహో ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఉందని చెప్తున్నారంటే ఇటువైపు చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో చేశారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతాయి ప్రజల్లో అని చెప్పేసి దీన్ని ఇక్కడికి కన్ఫైన్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ కేసులో మొత్తం తొలి నుంచి కూడా చూస్తే బెల్ట్ షాపులు నడుపుతున్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. సురేందర్ నాయుడు అనే అతనే 1000 బెల్ట్ షాపులకి సప్లై చేస్తూ వచ్చారని ఈనాడు పత్రికలోనే రాశారు. కానీ ఎక్కడ కూడా బెల్ట్ షాపుల గురించి కూడా మాట్లాడడం లేదు.